TS99కి స్వాగతం. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిత్యం ప్రజలతో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. నియోజకవర్గంలోని ఆర్కేపురం ఫ్లైఓవర్ నూతనంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూరగా దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే నూతన ఫ్లైఓవర్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిందని, మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు రైల్వే క్రాసింగ్ వద్ద RUB నిర్మాణం కోసం శాంక్షన్ చేపించామని తెలిపారు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరన్నర కాలంగా మా ఎమ్మెల్యే గారైన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన డెవలప్మెంటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండం ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది నాయకులు కూడా అనడం జరిగింది. మనందరికీ తెలుసు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇప్పుడు నా డివిజన్లో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయి ఏంటి అనేది ఏ ఒక్క అధికారికి కూడా తెలీదు. మన డివిజన్లో ఏ వర్క్స్ అవసరమో కమిషనర్ గారికి అయితేనేమి, జోనల్ కమిషనర్కి అయితేనేమి, ప్రతి ఒక్క అధికారికి మన దగ్గర ఏ వర్క్స్ అవసరం ఉన్నాయో తీసుకెళ్తే కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము మెమరాండమ్స్ ఇస్తూ వచ్చాము గత సంవత్సరన్నర కాలంగా. దానికి ఫలితమే గత 2 నెలల్లో మాకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో SNDP కింద ఒక 7 కోట్లు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో భాగంగానే నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో చిన్మయ మార్గ్లో బాక్స్ డ్రైన్కి 1.5 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా GHMC ఫండ్స్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో 13 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నా డివిజన్ అయిన గౌతమ్ నగర్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయ్యింది. అదేవిధంగా చూసుకుంటే మల్కాజిగిరి కరెంట్ సప్లై ఏదైతే ఉందో ఓన్లీ 1 ఫేజ్ మీద రన్ అవుతూ ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎవరు కూడా తీసుకెళ్ళిన దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి దగ్గరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి గత 40 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి 3 ఫేజ్ కరెంట్ని శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించారు. పార్టీలకు అతీతంగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్లో గౌతమ్ నగర్లో 40 సంవత్సరాల నుంచి పబ్లిక్ అక్కడ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గేట్ అర్ధగంట పడడం వల్ల దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి మాతో పాటు అధికారుల దగ్గరికి తిరగడము, అంతేకాకుండా దాన్ని శాంక్షన్ 28 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అది అండర్ ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి, అలాగే సీఎం గారి దగ్గరికి తిరిగి ప్రతి ఒక్క డెవలప్మెంటల్ ఫండ్లు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గత ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాల్లో అయితే మనం చూడలేదు. ప్రతి ఒక్క వర్క్ని
నా డివిజన్ అయిన మల్లికార్జున్ నగర్లో యుఎల్సి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎండోన్మెంటల్ ల్యాండ్స్ గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ, ఇకపోతే నా డివిజన్లో చిన్బై మార్గ్లో ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో వర్షం వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన మరి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఇంతకుముందుకు ఏం చెప్పినా, నా అందుకే చెప్పిన ఏమన్నా మా దగ్గర అంటున్నారు కదా, సరే కానీ సంతోషం, వాళ్ళు డెవలప్మెంట్ చేసిన మల్కాజ్గిరి ప్రజలకు కావాల్సిన డెవలప్మెంటు. కానీ నేను అనేది ఏంటి, వాళ్ళు ఎవరికన్నా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ ఏమన్నా ప్రతిపాదించిన వర్కులు రైల్వేస్ ఎనీ డిపార్ట్మెంట్, సపోజ్ నేను ఈ డిపార్ట్మెంట్ నుండి ఇన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు పెట్టిన లెటరేట్లు చూపెట్టమని చెప్పండి, మేము చూపెడతాం. విన్నతి పత్రాలు కాలనీ అసోసియేషన్ ఇస్తాయి, అట్లాగే కార్పొరేటర్లు ఇస్తారు, స్వచ్ఛంద సంస్థలు ఇస్తారు, అట్లాగే ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. కానీ ఫాలో చేసింది మేమే, మా వల్లనే వచ్చాయి. అది ఎట్లా అవుతుంది అన్న చెప్పండి. మేము అది కానీ ఇప్పుడు అది ఎట్లా అవుతుంది. ఇప్పుడు సరే వినతి పత్రాలు కాలనీ వాళ్ళు కానీ మల్కేరు కాన్స్టిట్యున్సీ వాళ్ళని ఎక్కడి నుండో పోయి ఇచ్చిరు, కాదని కాదు. అదే ప్రతిపాదన మీద ఈయన లెటరేట్లు ఉన్నాయి కదా, నాకు ఈ వర్కులు కావాలి అని ఆ డేట్లతో సహా మీకు ఈయన ఏడాది కింద పెట్టిన డేట్లు కూడా మా అన్న దగ్గర ఉన్నాయి. మేము కూడా మీకు కావాలంటే అవన్నీ చూపెడతాం. మా దగ్గర విత్ రిటర్న్లో ఆయన ఏ వర్కుల మీద ఏ ప్రతిపాదన పెట్టిండో దట్స్ ఇట్. ఇప్పుడు మీరు విఘ్నులు, మనకు ఏం కావాలి, ప్రూఫ్ ఏం కావాలి. అరే ఎవరు లెటరేట్ పెడితే ఎవరు పని అయింది, వాళ్ళు లెటరేట్ పెట్టి నేను పని చేసినామంటే అది మీరు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం, అంటే వేరే తెలియదు. ఇవాళ మనం అది లే డౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మళ్ళా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా, ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నెంబరు అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం, మాకు రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడు దానికి నిదర్శనం. ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్నాను. లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది. దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళీ మేము అది ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలని వాళ్ళ ప్రతిపాదన, మల్కాజ్గిరి ప్రజలు కూడా ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే మన ఈయన ఎమ్మెల్యే గారి లెటర్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయ్యింది. కేవలం మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్లలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క సభ మాకు పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్, ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కాజ్గిరిలో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది, ఫ్రీ అంబులెన్స్.
దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది. ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధత్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్ కానీ, ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ, మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ, ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అంటే ఎక్కడ టోటల్గా ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం, మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని అవి కూడా చేయడం జరుగుతున్నది. మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం, మల్కేర్ ప్రజలు కూడా అదృష్టవంతులని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలిసేటట్టు చేసిండు. ఏమనంటే 844 సర్వే నెంబర్తో పాటు చాలా సర్వే నెంబర్ వల్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఏడ బ్లూ షీట్ వేసినా అవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని స్పష్టంగా చెప్పిన వీడియో మన అందరి దగ్గర ఉన్నది. మరి అవి కబ్జా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? సామాన్య ప్రజలు చేస్తున్నా, రౌడీ షీటర్లు చేస్తున్నా, లేకుంటే వేరే పార్టీల నాయకులు చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్గా కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా మీరే ఉన్నారు, కార్పొరేటర్గా ఎమ్మెల్యేలుగా మీరే ఉన్నారు. ఇప్పుడు వాటిని కాపాడవలసిన బాధ్యత మీది. ఇప్పుడు రేపు కాపాడకుండా అవి అక్రమానికి గురవుతున్నాయి అనుకో, సో అప్పుడు ఎవరిని అడగాలి? పబ్లిక్ ఇక్కడ ప్రజలు ఎవరిని అడగాలి? ఇప్పుడు అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ స్థలాలు కూడా కాపాడాలని చెప్పి డీజీపీ గారికి, రాచకొండ కమిషనర్ గారికి ఇవ్వడము, లేకపోతే గట్టిగా నిరసన చేయడము, ధర్నాలు చేయాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వ స్థలాలు అన్నీ కబ్జా అయిపోయాక మల్కాజ్గిరికి ఏం మిగిలేదు. ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో అహ్మద్ కూడా అక్కడిక్కడ పోయి ఇచ్చే బదులు మల్కాజ్గిరి ప్రజలకు ఇక్కడనే ఇవ్వచ్చు కదా, అన్నపూర్ణ సొసైటీలు ఇవ్వచ్చు కదా. సంతోషం, మంచి ప్రశ్న వేసినావు బ్రదర్. మీరు కొంచెం గత 2 నెలల 3 నెలల ముందుకు పోతే కూడా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. కలెక్టర్ గారికి సవివరంగా 840-45 సంబంధించి కానీ, నిన్న అసెంబ్లీ వేసిన సమస్యలపైన కానీ, ఇది పోలీస్ పరిధికి రాదు నాకు తెలిసి, డీజీపీ గారికి కానీ. ఇప్పుడు దానికి సంబంధించిన పత్రాలు నాదైతే నేను పోయి నాది నాయన అని అడ్డం పెట్టి మనం డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఇది ప్రభుత్వ స్థలాలు, వీటిని కాపాడే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని కలెక్టర్ గారికి సుమారుగా 4 సార్లు 5 సార్లు గుర్తు చేసిన సంఘటనను కూడా నిన్న అసెంబ్లీలో చెప్పిండు. మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ ఆ ల్యాండ్ ఎవరిదైనా వస్తే వాళ్ళని కంప్లైంట్ చేయదలుచు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పోతాం. కానీ దీనికి అంతిమంగా కలెక్టర్ గారే దీనికి అథారిటీ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మంత్రి గారు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. మా భూములను కాపాడండి, ప్రజా అవసరాల కోసం ఇక్కడ భూములు ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 278 సంబంధించిన కానీ, ఇతరత్ర కూడా వక్ఫ్ బోర్డులకు సంబంధించిన కానీ అన్ని ఇబ్బందులను కూడా ఆయనకు అవకాశం వచ్చిందంతే కదా పార్టీ ఇచ్చిన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలను ఎత్తి చూపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడంటే ఆయన శుద్ధశుద్ధిని గుర్తుంచుకోవాలి. ఇంకొక చిన్న విషయం మర్చిపోయినా మీకు చెప్దామని, ఇవాళ చిన్నపిల్లలకు కూడా సామాజిక బాధ్యతతో పాటు ఇవాళ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయాలను కూడా గుర్తుపెట్టుకొని ఆయన తన సొంత ఖర్చులతోటి బస్సులను ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రపతి భవన్లో కానీ, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు కానీ, అక్కడ జరుగుతున్న సైన్స్ ఫేర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ సందర్శించి రాజకీయంగా ఎట్లా ఉంటుందనే ఉద్దేశాన్ని కూడా ఇవాళ పిల్లలకు కూడా అవగాహన కల్పించే విధంగా చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మీరు అందరికీ మేము అంతిమంగా చెప్పేది ఒకటే, ఏ చిన్న స్వార్థ ఆలోచన లేకుండా నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం కోసం నేను ప్రజలకు ఏమైనా చేయాలనే తప్ప ఆయనకు వేరే ఏ ఉద్దేశం లేదని మీ అందరికీ పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన స్వార్థపరుడు అయితే ఇవాళ కాంట్రాక్టర్లు ఏడ కూర్చుంటోళ్ళు ఇవాళ ఎవరిని ఒక అధికారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మేము ఒకటే చేస్తూ ఉన్నాం, సహకరించండి నాయన అబ్బాయి అని అధికారుల విజ్ఞప్తి చేస్తాం. ఏ అధికారి అయితే సహకరించాడో ఆ అధికారికి ఏ విధంగా ట్రీట్ చేయాలో కూడా మాకు తెలుసు. ఆ సమస్యను ఆ అధికారి దృష్టికి
తీసుకుపోయినప్పుడు ఆయన రానప్పుడు దాన్ని ఆర్టీఐ రూపకంగా కానీ అదేవిధంగా ప్రజా సమస్యల రూపకంగా కానీ ధర్నాల రూపకంగా కానీ నిరసన రూపంగా కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నాం అని అధికారులు గుర్తించి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళ గౌరవం ఇచ్చి వాళ్ళకు రావాల్సిన ఫండ్స్ కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇంటి పనిచేస్తలేరు. ఈ మల్కాజ్గిరిలో ఉన్న ప్రజల పక్షాన వారి అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారని అధికారులు కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి. దాని తర్వాత కూడా జరగబోయే పరిణామాలు కూడా కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు మల్కాజ్గిరిలో. వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి. ఇలా నాయకుల ఇంటికి పోయో ఇంకోళ్ళ ఇంటికి పోయో మాకు పని చేయమని మేము అడుగుతలేం. ఖచ్చితంగా భూముల రక్షణపై భూములు రక్షించే ప్రభుత్వ భూములు రక్షించే విధంగా కానీ ప్రజా సమస్యల పట్ల కానీ ఖచ్చితంగా సిద్ధస్థితితోనే ఉన్నాం. మళ్ళొకసారి కలెక్టర్ గారి దృష్టికి కూడా మళ్ళీ కూడా తీసుకుపోయి ఇక్కడ మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ ఉన్న స్థలాలను మాకు ఉపయోగించమని చెప్పేసి మళ్ళీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి ఒక విలేకరులే ఉద్యమకారులై మమ్మల్ని అందరినీ నడిపించి భారత టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి దాకా మా జర్నీ ప్రయాణంలో ముఖ్య పాత్ర వహించిన మా విలేకరుల సోదరు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ప్రతి సమస్యను ఉద్యమకాలం నుంచి కూడా ప్రజల్లోకి ఉద్యమకారులుగా మల్కాజ్గిరిలో రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఇంత అభిమానం ఉన్నదని మీ సహకారాన్ని ఎప్పుడు మరొకని కోరుకుంటూ మా సోదరులందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు జనరల్గా చెప్పి క్లోజ్ చేస్తా. జర సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా తర్జన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆత్మహత్యలో భావన కూడా గురయ్యే పరిస్థితికి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, మీరు అన్నిటికీ మీరే సాక్షులు. ఆయన దాన్ని అధిగమించి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా తనకు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయి, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఏది, ఏ సమస్యను ముందు మనం ఎత్తుకోవాలి అనేది ఆయన ఎలక్షన్ తిరిగినప్పుడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీ వైజ్గా అక్కడున్న సమస్యలను రెకగ్నైజ్ చేసి ఆ కాలనీ వాసులతోటి స్థానిక కార్పొరేటర్లను ఉద్యమకారులను పార్టీ నాయకులను డివిజన్ బాధ్యులను అందరినీ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కొద్దిగా మొత్తం సమస్యలు పరిష్కారమైనాయని చెప్పే విధంగా మేము చెప్పట్లేదు. కానీ మా ప్రయత్న లోపం ఎక్కడ లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్న లోపం లేకుండా తనతోటి సహకరించే విధంగా ఇలా ఏ విధమైన సహకారం అందుతూ ఉంది మల్కాజ్గిరిలో అధికారుల నుంచి కానీ ఆటంకాలు ఏర్పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఆయన సంకల్ప లోకాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకటి గమనించాలి, కొంతమంది చోటమోట నాయకులు 2-3 విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇది పోటీ ప్రపంచం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ రోజున పోటీ ఎక్కడ లేదు. రాజకీయాల్లో చాలా విపరీతమైన పోటీ, అబద్ధాల ప్రచారం, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేము కూడా కొంచెం పత్రికా విలేకరులకు కానీ ప్రజలకు పోయే విషయాల్లో కొంచెం ఇంకా దూరం అయిందేమో అన్న భావనతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం. ఇక నుంచి ఖచ్చితంగా మీతో కోఆర్డినేషన్ అయ్యి ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. కొంతమంది అంటున్నారు ఎమ్మెల్యే గారు మెమోరాండంలు ఇస్తారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ మనకు కావాల్సిన ప్రాజెక్టులను ఎక్కడికి పోయి తీసుకొస్తారు? కేంద్ర మంత్రులు కాకపోతే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను చెప్పి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నారు? పైన ఉన్న అధికారులకు చెప్తున్నారు, అక్కడ సంబంధిత కేంద్ర మంత్రుల దగ్గరికి పోతున్నారు.
ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించండి నాయన అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇలా మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలి? గ్రౌండ్లో ఉన్న అధికారులకు ఫస్ట్ నాయన మాకు ఈ కాలనీలో ఈ సమస్య ఉంది, మల్కాజ్గిరిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిఎస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజల సమస్యను పరిష్కరించినప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత అక్కడ సమస్యకు పరిష్కారం తర్వాత అధికారులకు చెప్పడం, అంతిమంగా ఆ సమస్య పరిష్కారంగా అన్నప్పుడు నిరసన వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు. కొంతమంది అనాలోచితంగా మూర్ఖంగా ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచార ఆవతోనే మాట్లాడుతున్నారు, ఎక్కడ పనులు జరుగుతలే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని మేము చేసే పనే చెప్తాం, చేయాల్సిన ఏం పని చేయదలుచుకున్నామో ఆ పని దగ్గర పోయి మా నాయకులు నిలబడతారు. ఆ ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ప్రచారం ఇంకా తక్కువ ఉన్నది, ఇక్కడ మేము ఎవ్వరికీ శశవిషలకు తావులేదని చెప్తా ఉన్నాం. మాట్లాడాలి, వాళ్ళు గమనించాలి. సమస్యను పట్టుకున్నప్పుడు ఆ సమస్య మీద 1-4 సార్లు ఆ అధికారులను పిలిచి వాళ్ళ దగ్గరికి పోయి, ఇలా రైల్వే సమస్యలు ఉన్నాయి, ఇలా గౌతమ్ నగర్ ఉండని, ఆర్యపు ఉండని, కానీ ఒక్కొక్క కార్పొరేటర్ 10 సార్లు 20 సార్లు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించి అక్కడున్న ఇబ్బందులను పూర్తి చేయమని చెప్పేసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అల్వాల్కి సంబంధించి ఒక హిందూ శ్మశాన వాటిక, అది గత 8-10 ఏళ్ళు ఇవాళ కొత్తగా ఏదో జరిగింది కాదు, గత 15 ఏళ్ళకి వెళ్ళి దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చడం వల్ల అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, బీజేపీ ఎంపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పదే వచ్చి వారు సమస్యను విన్నవించిన తర్వాతనే ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడున్న డీసీ గారికి, ఎంఆర్ఓ గారికి సమస్యలు అన్నింటినీ వారికి చెప్పిన తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడే అక్కడ ధర్నాకు నిర్ణయించడం అనేది తప్ప ఫస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళవన్న సమస్యను అనేది గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాట్లాడే ముందు మీరు ఎవరు ఏదైనా పని చేసినా మల్కాజ్గిరి అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. అయితే ఆ పని ఎక్కడ చేసినారు, ఎవరు త్రూ చేసినారు, ఏ అధికారికి ఇచ్చినారు, ఆ అధికారి ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు, ఆయన ఏం శాంక్షన్ చేసిండు అనేది ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఊరికే చెప్పుకుంటే ఎవరికి మంచిది కాదని విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మత్స్యబోలారం సంబంధించి ఇలా తుర్కపల్లిలో కానీ ఇంకో అక్కడ 2 ఆర్యూబీలు 8 కోట్లతోని 16 కోట్లతోని శాంక్షన్ అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఫైర్ స్టేషన్ లేదు మల్కాజ్గిరిలో, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫైర్ స్టేషన్ లేని పరిస్థితి. ఫైర్ స్టేషన్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి పక్కనే ఉన్న 11 గుంటలను కూడా అక్కడ కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తమ్ నగర్ నుంచి రైల్వే ఇక్కడ ఏదైతే రైల్వే సంబంధించినది కానీ ఆర్మీకి సంబంధించిన రోడ్లను కూడా ఇలా వారు అసెంబ్లీలో